పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జ్యేష్ఠ ద్వాదశి జూన్ 7వ తారీఖు అండి. ఆ రోజు తిథి ఉంది కాబట్టి ఏంటి విశేషం? ఆ రోజు ఏం చేయాలి? అసలు శనివారం వచ్చింది. సరే, మీరు జ్యేష్ఠ ద్వాదశి గురించి అడిగారు కానివ్వండి. అసలు ద్వాదశి అంటే మనకున్నటువంటి అపోహలు అవే ఇంటి విషయం గురించి చెప్పుకుని వెళ్దాం. తప్పకుండా. నా చిన్నప్పటి నుంచి నేను వింటున్న ద్వాదశి అనగానే దగ్ధయోగం అంటారు. అంటే మొత్తం దహించేస్తుంది, కాల్ చేస్తుంది, నాశనం చేస్తుంది అని. అయ్యో, అనుకున్నా. అందరం చదువుకున్న వాళ్ళమే, అందరం జ్ఞానులమే. కానీ ద్వాదశి అంటే దగ్ధయోగం అని చెప్పి మనం ఏదన్నా చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే, చేసేది వంటిది మొదలు పెట్టేటువంటిది నాశనం అయిపోతుంది. అంటే దగ్ధము అంటే దహించుకుపోవడం. ఓకే, మంచిది. అంటే ఏం దహించుకుపోతుంది అక్కడ? ఏదైతే మనల్ని పట్టి పీడిస్తుందో అది దహించుకుపోతుంది. ద్వాదశి పారాయణాన్ని చేస్తుంటారండి పెద్దవాళ్ళు. ఆ ద్వాదశి రోజు నాడు, సరే వారం శనివారం వచ్చిందా ఆదివారం వచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే, ఆ వైకుంఠ నారాయణ స్వామి వారిని కీర్తించుకోగలిగితే నిజమే దగ్ధయోగం అన్నమాట 200% వాస్తవం. అంటే ఏంటి? కొంప కాలిపోవటం, ఇల్లు కాలిపోవటం, ఒళ్ళు కాలిపోవడం కాదండి. మనల్ని పట్టి పీడించేటువంటివన్నీ కూడా ఆ వైకుంఠ నారాయణుడు సుదర్శన చక్రంతో మొత్తం దగ్ధం చేసేస్తాడు, తీసిపడేస్తాడు మొత్తం అంతా కూడా. తీసుకోవాలి మనం. దగ్ధయోగం అంటే మొత్తం తగలబడిపోతుందని కాదు, మన దగ్గర ఉన్నటువంటి పీడ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అని మనం గమనించాలి. అంటే ఓకే, ఒక ద్వాదశి అంటే దగ్ధమే అనుకున్నాం. క్షీరాబ్ది ద్వాదశికి ఎందుకు పూజలు చేస్తున్నారు? మరి ఆ పూజలు మొత్తం దగ్ధం అయిపోవాలిగా. అంటే ఆ ద్వాదశి మాత్రమే విశేషమా? అంటే మిగిలిన ద్వాదశులు మొత్తం దగ్ధాలా? ఎట్లా అమ్మా ఇది? అంటే అది మనకు నచ్చింది కాబట్టి మనం చేసుకుంటాం. ద్వాదశి, ఆ ద్వాదశి రోజు నాడు వైకుంఠ నారాయణ స్వామి వారికి చక్కగా నువ్వు ఏం తులసీదళం, పచ్చకర్పూరం, విష్ణు సహస్రనామం, దాంతో నువ్వు ఆరాధన చేసుకో. అది ఆ అమ్మవారు చెప్పారండి. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం. అంటే ఏ ఉపాయం చేతనైనా కొంచెమైనా ఆ రోజు నాడు విష్ణుమూర్తిని స్మరించు. ఓం నమో నారాయణాయ ఆ అష్టాక్షరం స్మరించు చాలు. ఏమవుతుంది స్మరిస్తే? ఓం నమో నారాయణాయ అంటే 8 అక్షరాలు. అష్టదరిద్రాలు పోతున్నాయిగా, అష్టయోగాలు సిద్ధిస్తున్నాయిగా, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయిగా. మరి అంతకంటే మనం ఏం కావాలమ్మా? మనం అంటే ఒకటి పోతే కానీ ఒకటి మన దగ్గరికి రాదు. మన శరీరం మొత్తం అంతా కూడా నానా రకాల కుళ్ళు పెట్టుకొని మన ఇంట్లో ఓ పళ్ళు పెట్టాం, లేకపోతే కాయలు టమాటాలు ఏవో పెట్టాం, 3 రోజుల క్రితం తీసుకొచ్చాం, అవి ఇక కుళ్ళిపోవచ్చినాయి. ఫ్రెష్గా తీసుకొచ్చిన అందులో వేస్తారంటే మన పరిస్థితి అంతే ఉంది. అంటే మన శరీరంలోనే ఏదో రకమైన రుగ్మతులు, దోషాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయకుండా ద్వాదశి రోజున దగ్ధయోగం వస్తుంది. అందుకని ఏం మొదలు పెట్టకూడదు, ఏం చేయకూడదు, మొత్తం దగ్ధం అయిపోతుందంటే సాహిత్యం కూల నాయన అట్లా కాదయ్యా. ద్వాదశి అని అంటే ఎంతండి? ద్వా అంటే 2, దశి అంటే 12 అనగా వృద్ధికి మూలం 3. ద్వాదశాదిత్యా, ద్వాదశాదిత్యులు మిత్ర రవి సూర్య భాను ఖగ పూజ హిరణ్య గర్భమరీత్యాద్య సవిత్రార్క భాస్కరేభ్య అంటే ద్వాదశాదిత్యులకు మూలం 12. అంత ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు? 2 అసలు 12 అంటే మాసాలు 12 ఉన్నాయి, జ్యోతిర్లింగాలు 12, లగ్నాలు 12 ఉన్నాయి, రాశులు 12 ఉన్నాయి. ఎంత అద్భుతంగా దీని గురించి చెప్పబడిందండి. 12 తోడు కూడుకున్నవి ఎన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడుకుంటూ వెళ్తే 64 చతుష్షష్టుపచారాధ్య చతుష్షష్టి గ్రామయ్యి అమ్మవారి గురించి. మహా చతుష్షష్టి కోటి యోగిని ఘనసేవిత మన విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. ఇన్ని చెప్పబడి ఉందండి కేవలం దీనికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ద్వాదశి అనగానే దగ్ధయం కాబట్టి మనం ఏమీ చెయ్యొద్దు.
కాబట్టి మనం దహించుకుపోతున్నాం. లోపల 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 ఆ అగ్ని జ్వలింపజేసి జ్వలించి 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 లోపల జఠరాగ్ని ఉంటుందండి. దహించుకోవటం అంటే లోపల జఠరాగ్ని ఉంటుంది. ఆ జఠరాగ్ని అనేటువంటిది ఎప్పటికప్పుడు మండుతూ ఉంటుంది. మంగళగిరి పానకాల స్వామి వారి ఆలయానికి కింద ఎలా అయితే అగ్నిపర్వతంలో లావా వస్తుంటే ఆ లావాన్ని చల్లార్చడం కోసం ఎప్పటికప్పుడు పానకాల స్వామి వారికి పోస్తుంటే ఆయన తాగి వెనక్కి ఇచ్చేస్తాడు. ఆయన ఇంత తీసుకొస్తే సగం తాగి సగం నటన చేస్తుంటాడు. అది ఎలా అయితే ఉంటుందో మన కడుపులో జఠరాగ్ని ఉంటుందండి. ప్రతి మనిషికి, నాకు మీకు అని కాదు, ప్రతి మనిషికి కడుపులో జఠరాగ్ని ఉంటుంది. ఆ జఠరాగ్ని మండకుండా చేయాలి. ఆ జఠరాగ్ని ఎప్పటికప్పుడు మండుతూ ఉంటుంది. దానికి ఏదో ఒకటి ఆహారం పడేస్తూ ఉంటే అది అలా తగ్గుతూ ఉంటుంది. దహించి వేయటం అంటే అదే. అది మన ఆహారం టైం టు టైం కడుపులో ఆహారం పడింది అంటే మనకి ఏదైనా వ్యాధులు వస్తాయా? ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 11:30, 12 గంటలకి, సాయంత్రం 4:30 నాకు, రాత్రి 8:30కి మనం టైం టు టైం మెయింటైన్ చేయగలిగితే వాడికి బ్రతుకుండగా ఏదైనా రోగం వస్తుందా? అంటే ప్రతి ఒక్కటి లోపల దగ్ధం అయిపోతున్నాయి, భస్మం అయిపోతున్నాయి. అంటే తిన్న పదార్థం ప్రతి కూడా ఆ జఠరాగ్ని మొత్తాన్ని హోతం చేసేస్తుంది, ఉంచట్లేదుగా, అరిగిపోతుంది మొత్తం కూడా. టైం టు టైం తినకపోతే అరుగుదల ప్రాబ్లం వస్తుంది. అక్కడి నుంచి ఒక్కొక్కటి వస్తుంటాయి. అంటే దగ్ధం అంటే మొత్తం నశింపజేయటం, లోపల ఉన్నటువంటి దాన్ని కానీ ఇంట్లో ఉన్నటువంటి నశింపజేయటం. అది చేయాలంటే ఆ రోజున నువ్వు ఏ ఉపాయం చేతనైనా స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ వైకుంఠ నారాయణుడికి అంత తులసి దళం వేయి, పచ్చకర్పూరం పెట్టు, అంత చక్రమంగళ నివేదన పెట్టుకో. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠితై పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో వనమాలీగదీశారంగీ శంఖీ చక్రీ జనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఆర్తా విషణ్ణాశ్చిత్రాశ్చ భేతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. నువ్వు విష్ణు సహస్రనామం మొత్తం చెప్పిన తప్పకి మన 12 ఘడియలలో సంకీర్తి నారాయణ శబ్దమాత్రం అంటే నారాయణ అనే శబ్దం, ఓం నమ కూడా ఎక్కలేదండి, నారాయణ శబ్దమాత్రం, నారాయణ అనే శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని ఎంత చెప్పబడిందండి. కానీ మనం ఎంత కర్మ ప్రార్థన అనుభవిస్తూ దగ్ధయోగం 12 రోజులు ఏమీ చేయకూడదు, అది నాశనం అనుకుంటుంటే స్వయంకృత అపరాధంగా తీసుకుంటారు. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోమంటే సహాయంగా ఉంటారు. నారాయణుడి పూజ. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరం.